దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. అయితే నాటి స్వాతంత్ర సమరయోధులను గుర్తించి నేడు వారిని ప్రైమ్ 9 యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా బొబ్బిలి అప్పారావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వంటి మహోన్నత వ్యక్తులను బ్రిటిష్ ప్రభుత్వం బలి తీసుకుందని అన్నారు. నీలాంటి యువకులే దేశానికి వెన్నుముకై స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాలన్న కన్నతల్లి మాటలు విని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నట్లు తెలిపారు. వడలి వంటి చిన్న గ్రామానికి వెళ్లి తనను ఘనంగా సన్మానించిన ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యం వారికి తన ఆశీస్సులు అంటున్న స్వాతంత్ర సమరయోధుడు బొబ్బిలి అప్పారావుతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. సమరయోధులకి సలాం అంటూ ప్రైమ్ 9 న్యూస్ చేపట్టిన ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు చేపట్టిన ఒక ఘనమైన కార్యక్రమాన్ని అందరూ హర్షిస్తున్నారు. ఇక్కడ వడలి గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు బొబ్బిలి అప్పారావు గారు ఉన్నారు. బొబ్బిలి అప్పారావు గారిని ప్రైమ్ 9 ఛానల్ తరఫున సమరయోధులకి సలాం పేరిట ఇప్పుడే సన్మానించడం జరిగింది. ఇక్కడ మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఆ స్వాతంత్రోద్యమంలో మీరు పాల్గొనటం, ఆ రోజు మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీరు ఏ విధంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు? మాది వడలి గ్రామం, పెనుగొండ మండలం. స్వాతంత్ర ఉద్యమాలకి మార్గం చూపించింది మా అమ్మ. ఆనాడు అల్లూరి ఆయన విప్లవకారుడు కాదు, మొదట్లో విప్లవకారుడు కాక ఒక బొత్తుడు. అలాంటి బొత్తుల్ని అట్టడుగు బడుగు ప్రజలను ఎన్నో విమర్శలు పెట్టేస్తుంటే సహించలేక ఈ అల్లూరి సీతారామరాజు కొంతమందిని నాయకత్వం వహించి ఆయన ఉద్యమంలో తిరిగి అందరికీ రక్షణ కల్పించినందుకు ఆయన బలి చేశారని మా అమ్మ అత్తమానం చెబుతూనే ఉండేది. ఆయన పూర్తితోటే ఈ ఉద్యమాల్లోకి అతి చిన్న వయసులోనే నేను ఉద్యమాల్లోకి వెళ్ళాను. నేను ఉద్యమాల్లోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరో లేరు, అందరూ కాలం చేశారు. ఇప్పుడు నన్ను మీరు అడుగుతున్నారు, నేను ఉద్యమం నాయక సిద్ధాంతం ఏంటంటే స్వాతంత్ర ఉద్యమంలో అందరూ పోరాడాలి, యువతరం అందరూ కదలాలి, కదమ్మ తొక్కాలి, మీరందరూ కూడా ముద్రించాలి అని చెప్పి అనేక ఉద్యమాలు చేసినప్పుడు దగ్గర పోలీసులు తోడుతుంటే అప్పుడు బాగా చిన్న కుర్రోని మూలనే పడిపోతుంటే పాపం తంగిరాల కృష్ణానంద లెక్కనే ఉండేవారు. ఇరగవరం ఆయన స్వాతంత్ర సమరయోధుల్లో చాలా సార్లు జైలుకి వెళ్ళాడు. ఆయన పిల్లోడు చచ్చిపోతాడు, ఆయన ఒక్కడే వెనకొచ్చిన లేదేసేవాడు. అలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఈ రోజున స్వాతంత్రం వచ్చింది. మనకి మెడ్రాస్లో రాష్ట్రంలో ఉండేది. మెడ్రాస్ నుంచి తెలుగు రాష్ట్రం కావాలని అడిగాం. తెలుగు రాష్ట్రాన్ని మరి ఇచ్చారు. మరి కొంతమంది ఆత్మహత్యలైనా తెలుగు రాష్ట్రం ఇచ్చారు. ఇచ్చే కొంతమంది నన్ను అడిగారు, ఈ మంత్రులు అడిగారు, మనకి మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు ఏమి ఇచ్చారు అని. మనం తెలుగు రాష్ట్రం అడిగాం, అంతేనా వాళ్ళు ఇచ్చారని సంతోషంగా వచ్చి కర్నూలులో ప్రవేశించాం. కర్నూలులోనూ మనకు అన్ని వసతులు లేవని మనకి తెలంగాణ వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు అంటే అందరూ కూడా ఆలోచించి అన్ని రాజకీయ పార్టీలు హైదరాబాద్ అయితే బాగుంటుందని చెప్పి ఆ వేళ హైదరాబాద్లో బంగాళా పెంకుతోటి మరి ఎమ్మెల్యేలకి గృహాలు ఏర్పాటు చేశారు. స్వతంత్రోద్యమంలో పాల్గొనటం పట్ల మీరు భారతదేశానికి అప్పుడు స్వతంత్రం వచ్చింది, ఆ యొక్క అనుభవాలను మీరు ఎలా ఒక స్వతంత్రోద్యమకారుడిగా ఎలా ఫీల్ అవుతారు? అది చెప్పాలంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఆడ మగ చిన్న పెద్ద కాదండి, గుర్రెంతలు పోయారు. ఏ మతంలో ఏ పండుగ వాళ్ళు అంత సంతోషం ఉండదు. అలాంటి ఉర్రెంతలోకి స్వాతంత్రం గురించి ఎన్నో సంబరాలు చేసుకున్నారు. రైతు బిడ్డలు ఎక్కువ, ఉద్యోగస్తులు తక్కువ, కూలీలు కట్టబడి కార్మికులతో సహా అందరూ చాలా సంతోషపడ్డారు రోజు. మరి ఇవాళ జ్ఞాపకం చేస్తున్నారు. నాకు ముందే అడిగారు, అడిగితే ఆయన ఉద్యమం చేస్తున్న ఆయన విప్లవకారుడు అవటానికి బయట వాళ్ళు విమర్శలకు భరాయించలేక ఆయన స్వాతంత్ర ఈ ఉద్యమాల్లో దిగాడు అల్లూరి సీతారామరాజు.
దిగిన పోరాడు, గట్టిగా పోరాడు, ప్రాణాలు అర్పించాడు. ఆ మహానుభావుడు పేరు చెబితే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పారు. అదనమాట. అదే స్వాతంత్ర సమరయోధులకు సలాం పేరిట ప్రైమ్ 9 నువ్వు ఛానల్ వారికి నా అభినందనలు. ఎవ్వరూ చేయలేనటువంటి నాకు మంచి బలమైన సన్మానం చేశారు. వారికి నా కృతజ్ఞతలు, నా ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని సదా కోరుకుంటాను. అంటే స్వతంత్ర సమరయోధులు అనేది ఎంత వెతికినా దొరకనప్పటికి కూడా ఎవరైతే బొబ్బిలి అప్పారావు గారు ఇక్కడ వడల్లో మనకు దొరకటం, వారిని సన్మానం చేసుకుంటాం ఒక ప్రైమ్ 9 న్యూస్ అదృష్టంగా కూడా మనంతరం భావిస్తున్నాం. ఆయన కూడా ప్రైమ్ 9 న్యూస్ వారికి తన యొక్క మేనేజ్మెంట్కి ఆశీస్సులు తెలియజేస్తున్నారు. సమరయోధులకు సలాం పేరిట ప్రైమ్ 9 న్యూస్ చేపట్టిన ఈ కార్యక్రమం చేయటం, తనను ఘనంగా సన్మానించడం పట్ల బొబ్బిలి స్వతంత్ర సమరయోధులు బొబ్బిలి అప్పారావు గారు కూడా ఎంతో ఆనందం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది వడలి గ్రామం నుంచి కెమెరామన్ ఆర్కేతో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్.